వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, అది ఏసీబీ కోర్టు చీకొట్టింది సిట్టు బృందాన్ని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది అంటే 3,000 కోట్లు ఉంది కదా, 3,000 కోట్లు దోచుకున్నారు అంటున్నారు. అదంతా కూడా ఒక టేబుల్ లాగా అడిగిందండి కోర్టు. వైసీపీ వాళ్ళు ఇంకా డిఫరెంట్గా మాట్లాడుతున్నారండి. వైసీపీ వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్గానే మాట్లాడతారండి. ఎందుకంటే మా వాళ్ళు చాలామంది దొంగతనాలు చేసి మద్యం స్కామ్ చేసి జైల్లో ఉన్నారు అంటారు. అన్యాయంగా అక్రమంగా పెట్టారు కేసులు. మా జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో అని చెప్తారు వాళ్ళు. అవన్నీ మనం పెద్ద పరిగణనలో తీసుకోవక్కర్లేదు, కానీ మనం మాట్లాడుకోవడానికి సబ్జెక్ట్ ఇస్తారు వాళ్ళు, అంతే. అర్థమైందా? అంటే చివాట్లు పెట్టినండి. ఖచ్చితంగా చివాట్లు పెడద్ది. వాళ్ళు ఏకంగా 4 సంవత్సరాల పాటు ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ చేసి మొత్తం సొమ్ము దోపిడీ చేస్తే 3,000 కోట్లేనా, ఇంకా ఉంటుంది చూడండి అని ఉండొచ్చు. దాన్ని ఎలా చెప్తున్నారేమో. అలా కాదు, మీరు లాజికల్గా ఆలోచించండి. మనకే అలా అనిపిస్తున్నప్పుడు ఆ న్యాయస్థానంలో న్యాయాధిపతిగా న్యాయమూర్తిగా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇదేటయ్యా 1,20,000 కోట్లు ఆదాయము మద్యం మీద కనపడుతుంది. అంతకుముందు ఉన్న రేట్లకు డబల్ త్రిబుల్ అమ్మారు వీళ్ళు. దాన్ని మళ్ళీ వీళ్ళు సొంతంగా వీళ్ళే తయారు చేసి అమ్మేశారు. అంతా ఆన్లైన్ పేమెంట్ ₹1 లేదు, 10% కూడా 90% అంతా క్యాష్ అండ్ క్యారీ. ఈ డబ్బు అంతా ఏమైపోయింది? 3,000 కోట్లు అంటారేంటి మీరు అని అడుగుండొచ్చు. ప్రభుత్వం దగ్గర ఖజానాకి ఎంత వచ్చిందో చూస్తారు, మిగతాదంతా ఏమైపోయింది? 3,000 కోట్లు అంటారేంటి మీరు? 30 కోట్లు, 3,000 కోట్లు, 6 కోట్లు దొరికింది, 7 కోట్లు దొరికింది, 11 కోట్లు దొరికింది అంటారేంటి? ఇంకా ఎక్కడ దాచారో పట్టరండి. ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని వేల 100 కోట్లు దొబ్బేశారని ఎస్టాబ్లిష్ చేయండి సరిగ్గానే. అప్పుడు దాకా లోపలే ఉండిస్తాం అని చెప్పుంటారు. అదేంటారా? నా పాపం వాళ్ళు ఏమంటారు అంటే 3,000 కోట్లు లిస్టు ఇవ్వమన్నారు, చీకొట్టింది కోర్టు అని చెప్పేసి. లిస్ట్ ఇమ్మంటే చీకొడతాం ఎలాగ వద్దులే, నేను చెప్పిందే అడుగుంటారండి వాళ్ళు. ఇంకా ఎక్కువ ఉంటుంది అని. అసలు 3,000 కోట్లు ఏటయా అని అడుగుంటారు. ఖచ్చితంగా వీళ్ళు కూడా లిస్ట్ ఇస్తారు, అంత తేలిగ్గే వదిలిపెట్టరండి. అంటే మీరు అన్నట్టు ఇందాక అక్రమంగా పెట్టారేమో అనిపిస్తుంది సార్. అదేనా అంటే 3,000 కోట్లు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారంటారా? వాళ్ళు వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారండి. అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేస్తారండి? అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి దొరుకుంటూ వచ్చేయాలి కదా. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అతను? మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మరి రౌడీ షీటర్లు అని తెలిసిన తర్వాత, గంజాయి బ్యాచ్ అని తెలిసిన తర్వాత, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తెలిసిన తర్వాత పోలీసులు కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడో సంవత్సరం క్రితం చచ్చిపోయినోడు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోయినోడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 3 చంపేసి వచ్చాడు. వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదండి? అక్కడ కూర్చోబెడతారేమని భయం. చూడటానికి వెళ్ళినప్పుడు అతను నువ్వు కూడా ఉండి అంటారేమని భయం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒకసారి ఏం జరుగుద్దంటే, మీకో నాకో తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అరెస్ట్ అయ్యారు అనుకోండి, మనం పెద్ద తోపుల్లాగా వాళ్ళు నడిపించుకొద్దాం, లేదా ఇంట్లో వాళ్ళు వచ్చి మనం చెప్తారు ఏమంటే కొంచెం మా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీసులు, కొంచెం చెప్పండి సార్ అన్నప్పుడు, ఏదో మనకు చెప్పారు కదా, మనకి ఏదో పోలీస్ స్టేషన్లో ఒకడో ఇద్దరు తెలుసున్నారని చెప్పి అగేసుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడ లోపల కూడా ఉండడం ఎవడన్నా అంశంలో రాజశేఖర్ లాంటాడు, నువ్వు కూడా కూర్చో అంటాడు. ఏం చేస్తాం అప్పుడు? లేదా అతను పంపిస్తాను ఇంటికి, నువ్వు కూర్చో, అతను బదులు అంటాడు. నన్ను అన్నాడు ఒకసారి ఒక అతను అలాగా. కాకినాడలోనే, మీ ఊళ్ళోనే, కాకినాడ 2 టౌన్లో ఏదో కేసులో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కుర్రలను లోపల పెట్టారు. లోపల పెడితే నేను ఏం చెప్పానంటే, వాళ్ళని పంపించండి, రేపు పొద్దున్న మళ్ళీ వచ్చేస్తాను, నైట్ స్టేషన్లో ఎందుకు, మీరు కోర్టుకి అది పెట్టట్లేదు కదా, లాకప్ చేయలేదు కదా, రేపు పొద్దున్నే వచ్చి హ్యాండ్ ఓవర్ అవుతారు అంటే, ఓ పని చేయండి చౌదరి గారు, మీరు వాళ్ళు రాకపోతే కనుక మీరే బైండ్ అయిపోతారు, మీరు బైండ్ ఓవర్ అయితే పంపిస్తాను అని నన్ను బైండ్ ఓవర్ చేసుకుని పంపించాడు. వాళ్ళు రాకపోతే నన్ను లోపల పెడతానట. నాకు చాలా స్నేహితుడు అతను, అయినా సరే మొగమాట ఉండదు వాళ్ళకేమన్నీ. అలాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సపోజ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అసలు మీరేనంట కదా, మీరు ఉండండి అంటే ఏం చేస్తాడు? అవునండి. అంటే నేను అనుకోవడం అంటే ఏదో వెళ్తే పలకరించే లింక్ ఉందని అంటారని మీరు అన్నట్టు ఇది ఒక కేసు. అలా కాదండి, అతనికి ఒక దుడుకు దడా కింద ఉంది. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం కాబట్టి, కానీ యాక్చువల్గా అతనికి టార్చర్ పెట్టేస్తున్నారు వీళ్ళు. ఏ క్షణాన్ని వచ్చి తలుపు కొడతారో అని అతను భయపడి చస్తున్నాడు. మీకు ఇది పెద్ద టార్చర్ అండి. మామూలుగా మీకు అతను నోటీస్ ఇచ్చేసి రా విచారణకంటే అతనికి ఒక రిలీఫ్. అతనికి ఎలాగ జైలు అలవాటే కూడా ఒకవేళ రిమాండ్ చేసినా హాయిగా కూర్చుంటాడు, వీళ్ళందరితో పాటు కౌరులు చెప్పుకుంటున్నాయి. అది లేకుండా
ఎప్పుడు వస్తారో అని చెప్పి ఎలా ఇంటి ముందు కారు శబ్దం పోలీస్ సైరన్. ఇప్పుడు తాడేపల్లి ఉండడం కూడా ఆ రోడ్లో అనేక మంది రాజధానికి అది వెళ్ళి వాళ్ళు ఉంటారు. సో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ సైరన్ వినపడింది అనుకో, పోలీస్ కార్లు సైరన్లు ఉంటాయి, మనుషులు అది తిరుగుతూ ఉంటారు, గుండె జల్లుమంట ఉంటుంది అతనికి. వచ్చేసారేమో అని అంచేత ఏమైనా ఒకటండి, వీళ్ళ అక్రమంగా అరెస్ట్ ఎందుకు చేస్తారు? మామూలుగా చేయాల్సిన వాళ్ళు, నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాడిని, ఇంత దుర్మార్గంగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడానికి, నోటీస్ ఇచ్చి పిలవడానికే 100 లెక్కలు చూసుకుంటున్నారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎవరిని పడితే తీసుకొచ్చి కూర్చోబెట్టట్లా. ఈ సంవత్సరం 2 మాసాల్లోనూ వీళ్ళు ఈ ప్రభుత్వం ఇప్పుడు సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యతల గురించి ముఖ్య అధికారులు అడుగుతారు. పాలసీ ఏంటి, మన ప్రాధాన్యతలు ఏంటని. ఆయా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ పాలసీ చెప్తారు. అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చెప్తారు. కొంతమంది ఇండైరెక్ట్గా చెప్తారు, కొంతమంది డైరెక్ట్గా చెప్తారు. ఏంటి, ఇప్పుడు సపోజు రాజశేఖర రెడ్డి ఉన్నారనుకోండి, ఆయన పాలసీ ఎలా చెప్పాడు, జనాలకి బిస్కెట్లు వేయాలి, సంక్షేమం అనేటువంటి ఎర్ర చూపించాలి, ఆ ముసుగులో మన వాళ్ళందరినీ లైన్లో పెట్టుకోవాలి, వాళ్ళందరికీ ఊపిరి మూటలు అందించాలి అని చెప్పుకున్నాడు. అది చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఆ వైపుకి డ్రైవ్ చేస్తారు అధికారులు. చంద్రబాబు గారు అనుకోండి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, ఈ నీళ్ళు ఇవ్వాలి, హ్యాపీ సండేలు చేయాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఈ టైప్ డ్రైవ్ చేస్తారు. మీరు ఎవరి మాట వినక్కలేదు, ఎవరికి లొంగొద్దు, అవినీతి చేయొద్దు అని చెప్తాడు. వాళ్ళు ఎమ్మెల్యేల మాట కూడా లెక్చారు. పాలసీ అనమాట వాళ్ళ విధానాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఉందనుకోండి, ఏ అధికారైనా ఎవరైనా అనేకసార్లు తన్నులు తిన్నారు, అనేకసార్లు మంచి బూతులు తిట్టించుకున్నారు. ఎవడన్నా మొన్న ఆ ఫారెస్ట్ వాళ్ళలాగా మాట్లాడారా? ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉంటుంది. ఫారెస్ట్ గార్డులు అతను కొట్టడం తిట్టడం తప్పే, ఒకవేళ కొట్టడంలో తెలియదు మనకు పూర్తిగా, ఎవరు తప్పు ఉందో ఇంకా ఎవరు నిర్ధారణ చేయలేదు. కానీ వాళ్ళు ప్రైవేట్కి వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పట్టగలిగారు. స్వేచ్ఛగా అధికారులకి ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది బాబు గారు గవర్నమెంట్లో. మంచోళ్ళకి స్వేచ్ఛ ఉన్నా పర్లేదు, చెడ్డోళ్ళు కూడా ఇక వాళ్ళ ముసుగులు వీళ్ళు అనుభవించేస్తూ ఉంటారు. ఏ ఎమ్మెల్యేకి పనిచేయరు, ఏదైనా అంటే పైన చెప్పించుకోండి అంటారు. ఈ టైప్లో ఉంటుంది అడ్మినిస్ట్రేషను. పూర్తిగా అధికారుల చేతిలో ఉంటుంది. అది చట్ట ప్రకారం ఉండాలి, అలాగా దాన్ని అమలు చేస్తారు. అది ప్రజలకు నచ్చదు, రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి నచ్చదు. అది పాలసీ. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ 3,000 కాకుండా ఇంకా ఎక్కువ మందిని చూడమని అన్నారు. పాపం వైసీపీ వాళ్ళేమో వాళ్ళు చివాట్లు పెట్టింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు అలాగే అందుకనేనండి. ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా అసత్యాలు ప్రచారం చేయగలుగుతారు, నోటుకొచ్చినట్టు మాట్లాడగలుగుతారు. వాళ్ళ హయాంలో అది సాగలేదు. వీళ్ళ పాలసీ ఏంటంటే మనం చట్ట ప్రకారం వెళ్దాం, చట్టాన్ని తన పని తను చేసుకుని వద్దాం. ఈ పాలసీ ప్రకారం వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు, ఏమైనా రాస్తారు. ఏంటండి, ఇప్పుడు వాళ్ళు గుమ్మడి సంజయరాణి గారిని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గారు ఉన్నారు. ఆవిడ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఆవిడేమంటుంది, మీరు క్షమాపణ చెప్పండి అంటుంది తప్ప తీసుకొచ్చి ఈ చెట్లు కొడతలేదు కదా. అదే మీకు వాళ్ళ హయాంలో ఏం చేశారు, కొట్టి పాడేసేవారు. అదేమాట పాలసీ. అంచేత వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఇక్కడ ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా ఈ ప్రభుత్వం వల్ల భయం ఉండదు వాళ్ళకి. న్యాయ వ్యవస్థ కూడా భయపడింది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి. మా కాశీ ఈ కేసు ఏంటారు బాబు అని అతనికి వ్యతిరేకంగా, అతని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పుడు దారుణంగా ట్రోల్ చేశారు వైసీపీ వాళ్ళు. న్యాయమూర్తులా అని కూడా లెక్క చేయలేదు. వాళ్ళు కరోనా అంటించేయాలని మాట్లాడారు. వాళ్ళ మీద కేసు పెట్టమంటే కేసు పెట్టకపోతే కోర్టు రిజిస్ట్రార్ గారు కేసు నమోదు చేయించాడు. అయినా సరే ఎవరి ఒకళ్ళిద్దరు తూతూ మంత్రంగా చేశారు. సిబిఐ మీద దాడి చేస్తే కూడా వాళ్ళకి కేసు కట్టలేకపోయారు, వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు. ఆఖరికి జడ్జీలు బదిలీ అయిపోయారో చేయించారో కూడా తెలియదు. తర్వాత వచ్చిన వాళ్ళు అటు ఇటు కాకుండా లక్కీగా అమరావతి విషయంలో ఆ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చేసినాయి కాబట్టి సేఫ్గా ఉంది. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వచ్చినాయి అనుకోండి ఆ కేసులు, ఏ బెంచ్ మీదకి వెళ్ళాలో, ఎవరు అనుకూలంగా ఉంటాడో అనేటువంటి వాళ్ళకి స్పష్టంగా ఉంది అవగాహన. ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క రకంగా ఉంటారండి. అది విచక్షణతో కూడింది ఆ పాత్ర. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఇది కరెక్ట్ అనుకున్నాడు, ఆయన అది కరెక్ట్ అంటాడు. అది కరెక్ట్ కాదనుకున్నాడు అనుకోండి, కరెక్ట్ కాదని నిర్ణయం. విచక్షణే.
చట్టము రూలు ఆ చట్టంలో ఉన్న ఐపీసీ సెక్షన్లో ఆ ఉదాహరణలో గతంలో ఏం జరిగింది అనేటువంటిది ఒక కొంత భాగం ఉంటుంది, కొంత వాళ్ళ విచక్షణతో కూడి ఉంటుంది. అది వాళ్ళకున్న అధికార సర్వాధికారాలు బట్టి విచక్షణాధికారం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏం తప్పు చేశాడని చెప్పేసి 53 రోజుల పాటు బెయిల్ లేకుండా ఉన్నాడండి ఆయన. క్వాష్ ఇప్పటివరకు తీర్పు రాలేదు, దానికి ఎవరేం చెప్తారు? ఆ తీర్పు రాకపోవడం ఏంటి 17A మీద? దాన్ని ఎవడు అడిగివాడు ఉన్నాడు? మంచి అదే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అది కోర్టుకే వెళ్ళలేదు అతను. వెళ్ళడా విచారణగా ఎన్ఐఏ కేసులో కానీ ఏ కేసులోనే వెళ్ళలేదు. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా వెళ్ళలేదు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వాన్ని నమ్మండి. ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్తుంది. ఒకవేళ చట్టంలో ఉన్న లొసుగులను అతను వాడుకుని బయటపడ్డాడు అనుకోండి, చివరిగా మనం చేసేది ఏమీ లేదు. మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. వాడు వద్దనుకుంటే వాడు ఇచ్చడమే, ఇంకంతే. ఈ చట్టము న్యాయము వ్యవస్థలో అతను ఏమీ చేయలేకపోయినాయి అనుకోండి, కూకుని ఆడవడమే, ఇంక చేసేది ఏమీ లేదు.